అమృత హృదయం, దేవతల ఆశీర్వాదం. ప్రాచీన కాలంలో కళాపురం అనే గ్రామముండేది. అక్కడ భక్తితో సత్యనిష్టతో జీవించే యువకుడు ధరుణ్. ఆయన తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. అయినా ఆయన ప్రతిరోజు ఉదయాన్నే నదీ తీరంలో సూర్యదేవుడికి నమస్కారం, దేవాలయంలో దీపం వెలిగిండమానేవాడు కాదు. అతని మనసులో ఒకే కోరిక, నా గ్రామం ఎప్పుడూ సుఖంగా ఉండాలి, దేవతల కృప మన మీద ఎప్పటికీ ఉండాలి. ఒకరోజు గ్రామంలో దుర్భిక్షం వచ్చింది. వర్షాలు ఆగిపోయాయి, పంటలు ఎండిపోయాయి, జనం నీరు లేక, ఆహారం లేక బాధపడసాగారు. అప్పుడు ధరుణ్ దేవాలయంలో పడి ప్రార్థించాడు, దేవా, నా జీవితాన్ని తీసుకోండి, కాని నా ప్రజలకు వర్షం కురిపించండి. ఆ సమయాన సూర్యకాంతి మధ్య ఒక దివ్యకాంతి ప్రత్యక్షమైంది. అది వరుణదేవుడు, వర్షాలధిపతి. ధరుణ, నీ భక్తి నిజమైనది, నీ త్యాగం హృదయాన్ని తాకింది. కాని నీ ప్రాణం కాదు, నీ హృదయం కావాలి. ధరుణ్ ఆశ్చర్యపోయాడు. హృదయం? వరుణదేవుడు చిరునవ్వుతో అన్నాడు, అవును, నీ హృదయం స్వార్థరహిత ప్రేమతో నిండింది. హృదయాన్ని అమృత హృదయంగా మార్చి నేలలో నాటుతాను. ఆ బీజం నుండి శాశ్వతమైన వర్షం వస్తుంది. ధరుణు తన హృదయాన్ని సమర్పించాడు. ఆ క్షణమే ఆకాశం మేఘాలతో నిండిపోయింది. గాలి శాంతమై మేఘాలు కురవసాగాయి. పంటలు పుట్టాయి. ప్రజలు సంతోషంగా నృత్యం చేశారు. కాని ఎవరూ తెలియదు ఆ వర్షం వెనుక ఒక యువకుడి త్యాగముందని. ఇప్పటికీ కళాపురంలో వర్షం పడితే జనం ఆకాశం వైపు చూస్తూ అంటారు, ఇది ధరుణ్ హృదయం నుంచి వచ్చిన వర్షం. అది ప్రేమ, త్యాగం, భక్తి కలిసిన అమృతం. సందేశం: దేవతల ఆశీర్వాదం కేవలం పూజలతో రాదు, మనసులోని ప్రేమ, త్యాగం, నిజమైన భక్తితోనే వస్తుంది.